16 కన్నా తక్కువ వయసున్న వారు సోషల్ మీడియా వాడకుండా నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తెలిపారు. దీన్ని తల్లిదండ్రులు పిల్లలకు మానసిక ప్రశాంతతనిచ్చే కీలకమైన అడుగుగా అభివర్ణించారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ఎక్స్లో విడుదల చేశారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలు ఈరోజు సోషల్ మీడియా లేకుండా తమ రోజు ప్రారంభిస్తున్నారు. ఇది పెద్ద మార్పు. దీన్ని అమలు చేయడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని మొదటి దేశం మనమే. కానీ ఈ నిర్ణయం నిజంగా ఎంతో ముఖ్యమైనది. ఇది పిల్లలు నిజమైన బాల్యాన్ని అనుభవించేందుకు అవకాశం కల్పిస్తుంది అని ఆంటోనీ పేర్కొన్నారు. ఆల్గోరిథమ్స్, అంతులేని ఫీడ్స్, గత తరాలకు లేని ఒత్తిడి ఇవన్నీ ఇప్పటి పిల్లలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్లో పిల్లలను సురక్షితంగా ఉంచటం కోసం ఈరోజు తీసుకున్న నిర్ణయం ఎంతో అవసరమైంది. బాధ్యత తల్లిదండ్రులపై కాదు, సోషల్ మీడియా కంపెనీలపై ఉండాలి. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం ద్వారా పిల్లలకు ఒక నిజమైన బాల్యం, తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతి అందిస్తున్నాం. పెద్ద టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కుటుంబాలు తమ హక్కులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్న రోజు. పిల్లలు పిల్లలుగానే ఉండే హక్కును, తల్లిదండ్రులకు మరింత భద్రతను అందించే హక్కును మేము బలపరుస్తున్నాం అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తెలియజేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ సహా టిక్టాక్, స్నాప్చాట్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలను 16 ఏళ్లలోపు బాలలు వినియోగించలేరని యూనిసెఫ్ ఆస్ట్రేలియా పేర్కొంది. 16 ఏళ్ల పిల్లలు కొత్తగా ఖాతాలు తెరవటం లేదా ఉన్న వాటిని కొనసాగించలేరని తెలిపింది. పిల్లలకు ఆయా మాధ్యమాల్లో ఖాతాలు తెరవకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలదే. ఒకవేళ పిల్లలకు ఆయా మాధ్యమాల్లో ఖాతాలున్నట్లు గుర్తిస్తే సంస్థలకు సుమారు $50 మిలియన్ వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ సోషల్ మీడియా వల్ల సైబర్ బెదిరింపులు, హానికారకమైన కంటెంట్, ఆన్లైన్లో మోసాలు జరిగే అవకాశం ఉంది. ఇది పిల్లలకు, టీనేజర్లకు తీవ్రమైన ముప్పు. ఇవి అందించే ప్రయోజనాల కంటే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందున ఈ నిషేధం తప్పనిసరి అయింది అని ఆస్ట్రేలియా యూనిసెఫ్ వివరించింది. మెసెంజర్ కిడ్స్, వాట్సాప్ కిడ్స్ హెల్ప్ లైన్, గూగుల్ క్లాస్ రూమ్, యూట్యూబ్ కిడ్స్ వంటి యాప్లు ఈ నిషేధ జాబితాల్లో లేవని పేర్కొంది. గత ఏడాది నవంబర్ 28న ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆన్లైన్ భద్రతా సవరణ, సోషల్ మీడియా కనీస వయస్సు బిల్లు 2024 అనే కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం చట్టం అమలు చేస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.